రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ మొండి వైఖరి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. ప్రాజెక్టులు మాకే, ప్రాజెక్టులు మాకే. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు గారు, అలాగే కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు హనుమ వెంకటేశ్వరరావు గారి పిలుపు మేరకు పూసుగూడెంలో నిర్మించినటువంటి సీతారామ ప్రాజెక్టు కంపోస్టు నిర్మాణం వద్ద బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి పిండ ప్రధాన కార్యక్రమానికి తరలి వెళ్తున్న మమ్మల్ని అందరినీ పాల్వంచ పోలీసు వారు అరెస్ట్ చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులకి నీళ్ళు అందించాలనే ఉద్దేశంతో 18,000 కోట్ల రూపాయలతో సీతారామ ప్రాజెక్టు అమ్మగారిపల్లి వద్ద కట్టారు. ఆ యొక్క ప్రాజెక్టు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 90% పనులు పూర్తయ్యాయి. ఇంకా 10% పనులు మిగిలి ఉండగా ఎన్నికలు రావటం వల్ల బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ గెలిచి సంవత్సరాన్నర అయినా కానీ ఈరోజు వరకు ఆ 10% పనులు పూర్తి చేయకుండా ఏదైతే 90% పనులు అయ్యాయో ఆ యొక్క కెనాల్స్ ఇక్కడి నుంచి ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా వరకు వెళ్ళాయి. ఇందులో నుండి గత సంవత్సరం రేవంత్ రెడ్డి గారు వచ్చి అంగు ఆరుబాటాలుగా ఈ సీతారామ ప్రాజెక్టు ప్రారంభిస్తున్నామని చెప్పి ఏదైతే మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి 4 ఎమ్మెల్యేలు గెలిచారు. కానీ ఈ నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ, 1 ఎమ్మెల్యే సిపిఐ పార్టీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి సీతారామ ప్రాజెక్టు నీళ్ళు ఇవ్వాలని 1 ఎమ్మెల్యే కూడా మాట్లాడకపోవడం విచారకరం. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. సీతారామ ప్రాజెక్టు నుంచి ఏదైతే నీళ్లు వెళ్తున్నాయో ఖమ్మం జిల్లాకి 3 మంత్రులు, అక్కడ ఉన్నటువంటి 3 మంత్రులు ఖమ్మం జిల్లాకి తీసుకెళ్తున్నారు, అక్కడి నుంచి నల్గొండ జిల్లాకి తీసుకెళ్తున్నారు. కానీ మొదటగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులకి నీళ్ళు ఇచ్చిన తర్వాతనే మిగిలిన జిల్లాలకు వెళ్ళాలి. మిగిలిన జిల్లాల రైతులకు ఇవ్వడం సంతోషం. అందరూ రైతులు వ్యవసాయం చేసుకోవాలి, సిరులు పండించాలి, అది మేము కోరుకుంటాం బీఆర్ఎస్ పార్టీ నుంచి. కానీ ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉందో ఇక్కడ రైతులకు ఎటువంటి సాగునీటి వసతి లేదు. ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లాలో సాగర్ జలాలు ఉన్నాయి, కానీ ఇక్కడ రైతులకు ఎటువంటి వసతులు లేవు. కాబట్టి సీతారామ ప్రాజెక్టు నీళ్లు మొదట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులకు ఇచ్చిన తర్వాతనే నా ఖమ్మం, నల్గొండ జిల్లాలకి, మహబూబాబాద్ జిల్లాలకు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మొదలుపెట్టిన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో వాళ్ళు మమ్మల్ని అడ్డుకొని పోలీసు వారి ద్వారా అరెస్ట్ చేసి మమ్మల్ని, మా నాయకులు, మా జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు గారు, అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమ వెంకటేశ్వరరావు గారు, ఇల్లందు నియోజకవర్గ ఇన్ఛార్జ్ హరిప్రియ గారు, అలాగే మా ఎమ్మెల్సీ క్యాండిడేట్ రాకేష్ రెడ్డి గారు, అలాగే మా వనమా రాఘవేంద్రరావు గారు, దిండిగల్ రాజేందర్ గారు మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి పాల్వంచ పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. తక్షణమే మమ్మల్ని అందరినీ విడుదల చేయాలని, ఏదైతే సీతారామ ప్రాజెక్టు నీళ్లు ఉన్నాయో అవన్నీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులకు ఇవ్వాలి. ఈ అరెస్టులతోటి మా పోరాటాలు ఆపలేరు. ఈ సీతారామ ప్రాజెక్టు నీళ్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులకు ఇచ్చేవారికి దశల వారీ ఆందోళన కార్యక్రమం చేపడుతూనే ఉంటామని బీఆర్ఎస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం.